భీమ, అందంలో అర్జున. అన్నల పట్ల అమితమైన ప్రేమ గలవారు, అన్నల మాట జవదాటని వారు, సకల విద్యా ప్రవీణులు నకుల సహదేవులు. ధృతరాష్ట్ర పుత్రులు ఆచార్యుల వారికి ప్రణామాలు. కుమారులారా ఆశీనులు కండి. రాజకుమారులారా, నేటి గురుకులంలో ప్రార్థన శ్లోకాలతో ప్రారంభిద్దాం. మాతో పాటు అందరూ శ్లోకాలను ఉచ్చరించండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మాకం గజాననమహర్నిశం తముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణి. తస్మై శ్రీ గురవే నమః. నేటి విలువిద్య పాఠమేమిటి? కుమార, హస్త విద్యలలో శస్త్ర విద్యలలో ముఖ్యమైనది ఏకాగ్రత. కాబట్టి ముందు మనం ఏకాగ్రతపై ధ్యానం చేద్దాం. అలాగే గురువర్య. అలా విలువిద్యా నైపుణ్యం, స్థానగుణం, భయాగుణం, శిష్యలోక ప్రేరణ. వచ్చారు. ఆచార్యుల వారికి ప్రణామాలు. ఆచార్య, నా కుమారుడు మీ వద్ద విలువిద్య నేర్చుకుందామని కోరుకుంటున్నాడు. దయచేసి మీ గురుకులంలో చేర్చుకోండి. కుమార, మా గురుకులంలో కేవలం రాధాకుమారులకు మాత్రమే మేము విలువిద్య నేర్పించగలము. ఇది మా పురాణాల నుండి వస్తున్న సమాచారం. మేము దీన్ని భగ్నం చేయలేము. అలాగే గురుదేవా. రాధాకుమారులారా, ఏకాగ్రత మరియు మనకు ఈరోజు ఏకాగ్రత అనే మంచి విషయం గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు నేను దానిపై ఒక పరీక్ష పెట్టబోతున్నాను. అందరూ సిద్ధంగా అండి. అలాగే గురువర్య. జారిపోతుంది పాపం, జారిపోతున్నట్టుంది. మీద ఏమి కనిపిస్తున్నది? ఆచార్యదేవా, నాకు చెట్టు మీద పక్షి కనిపిస్తున్నది. అదే నాయన. దుశ్శాసన, నీకు ఆ చెట్టు మీద ఏమి కనిపిస్తున్నది? గురువర్య, నాకు చెట్టు మీద పక్షి కనిపిస్తున్నది. అలాగే కౌరవులారా, నీకు ఆ చెట్టు మీద ఏమి కనిపిస్తున్నది? గురువు గారు, మాకు కూడా చెట్టు మీద పక్షియే కనిపిస్తుంది. ధర్మరాజా, నీకు ఆ చెట్టు మీద ఏమి కనిపిస్తున్నది? గురువు గారు, నాకు చెట్టు మీద పక్షి కనిపిస్తున్నది. భీమసేన, నీకు ఆ చెట్టు మీద ఏమి కనిపిస్తున్నది? గురుగారు, నాకు కూడా పక్షియే కనిపిస్తున్నది గురుగారు. నకుల సహదేవులారా, మీకు ఆ చెట్టు మీద ఏమి కనిపిస్తున్నది? గురువుగారు, మాకు కూడా ఆ చెట్టు మీద పక్షి కనబడుతున్నది. నీకు ఆ చెట్టు మీద ఏమి కనిపిస్తున్నది? గురువుగారు, నాకు పక్షి కనుగుడ్డు తప్ప ఏమీ కనిపించడం లేదు గురువుగారు. బల అర్జున బల, అయితే ఎక్కుపెట్టిన బాణాన్ని సంధించు. గురువుగారు, మూగ జీవులను సంహరించడం తప్పు అని మీరే చెప్పారు కదా. బల అర్జున, చూసారా రాజకుమారులారా, విలువిద్యనే కాదు ఏకాగ్రత మరియు విచక్షణ కూడా ముఖ్యమే. అర్జునుడు భవిష్యత్తులో చాలా గొప్ప విలుగారుడు అవుతాడు. నన్ను ఆశీర్వదించండి గురువుగారు.
ఆ విధంగా అర్జునుడు ఏకాగ్రత విచక్షణ కలిగి విలువిద్య నైపుణ్యంతో గొప్ప శిష్యుడిగా గురువుగారి మెప్పు పొందుతాడు. శ్రద్ధ. రాజకుమారులారా, నేటి గురుకులం పూర్తయింది. ఇక మీరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. అలాగే గురువర్య. ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్యను దూరం నుంచి అభ్యసించి గురువు గారు నిల్చున్న దగ్గర నుండి మట్టిని తీసుకొని ఆ మట్టితో మట్టి ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమని గురువుగా పాండవ కుమారులు అరణ్యానికి వేట శునకాలతో వేటకు వెళ్ళగా అరణ్యంలో వేట కొరకు పాండుకుమారులు సంచరిస్తూ ఉండగా వసుకొని వచ్చిన వేట కుక్క ఎక్కడి నుండి వచ్చిందో తెలియక అర్జున, భీమ, అర్జునుడు ఎక్కడా? మేము వేటకి అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము ఒక అద్భుతాన్ని చూశాము. ఆ అద్భుతాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి అక్కడే ఉండిపోయాడు. అర్జున, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఓ గురువర్యా, ఈ లోకంలో నన్ను